ఈ ఉపవాస ప్రార్థన కొడుక్కి ప్రేమతో చేరువచ్చిన మీ అందరికి కూడా ఈరోజు దైవజనులకు అలాగే కూడి వచ్చినటువంటి విశ్వాసులు బిడ్డలందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి మాటలు చదువుకుందాం. అది కీర్తనల గ్రంథం 69వ కీర్తన 10వ వచనం. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుని వారు నన్ను గురించి మాటలాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృపాబాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. మూలవాక్యంగా ఇది తీసుకుని నేను తర్వాత ముందుకు వెళ్తాను. ఎవరు రాశారండి కీర్తన అంటే? దావీదు గారు రాశారు. కీర్తన అంటే ఏమంటాం మనం? పాట. ఇవన్నీ చరణాలు. ఆ కీర్తనలు ఎవరు రాసుకుంటున్నాడంటే, కీర్తనలు అనేవి ఎవడు పడితే వాడు రాయకూడదు. అనుభవంలో నుంచి వస్తాయి. కీర్తనలు నోటుకు వచ్చింది ఏదో పెన్ను పేపర్ తీసుకుని ఏది పడితే అది రాయకూడదు. పిచ్చి పాటలు అంటారు వాటిని. మనకి ఆమోసు గ్రంథంలో కనపడతాయి ఆ పిచ్చి పాటలు. ఇవి జీవము కలిగిన దేవుడు మన ఆత్మ సంబంధమైన యాత్రలో మనం నడిపిస్తూ ఉన్నప్పుడు, దీనస్థితి ఎందును సంపన్న స్థితి ఎందును నడిపిస్తూ ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలన్నింటిలో శ్రమల్లో కీర్తనలు పాడారు, సంతోషంలో కీర్తనలు పాడారు, దిక్కులేని స్థితిలో కూడా కీర్తనలు పాడారు. ఈ అనుభవాలన్నిటిలో నుంచి పుట్టేదే కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అనుభవాల్లో నుంచి పుట్టాలి కీర్తన. నాకేదో అనిపించింది నేను రాశానంటానికి కుదరదు. కీర్తనాకారుడైన దావీదు ఈ కీర్తనలు రాయడానికి గల కారణం, తన జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి తను పాడుకుని దేవుడిని ఏం చేసేవాడు? కీర్తించేవాడు. ఈ కీర్తనలో ఏం రాశాడంటే తన అనుభవం. ఒకసారి ఆయన ఉపవాసం ఉండి కన్నీరు విడవగా అది నిందకి ఆస్పదము అంటే ఆధారమయ్యింది. అంటే ఆయన చేసిన ఉపవాస ప్రార్థన, మరి ఉపవాస ప్రార్థన ఏం చేశాడయ్యా అంటే కన్నీటి ప్రార్థన. ఎవరి కోసం చేశాడు, ఎవరి కోసం కన్నీరు విడిచాడు అనేది నేను మీకు ముందు చెప్తాను. సాధారణంగా మనం ఉపవాస ప్రార్థన మన కొరకు పెట్టుకుంటాం. ఉపవాస ప్రార్థన మన కొరకు పెట్టుకుంటాం, మన కొరకు కన్నీరు విడుస్తాం. ఇక వేరే వాడు ఎవరి కొరకన్నా మనం కన్నీరు విడిచామంటే వాడు మన రక్త సంబంధో, లేకపోతే మంచి ఆత్మీయుడో, లేకపోతే మనతో మనసు కలిసిన వాడు అయ్యుంటేనే మరొకరి కోసం మనం కన్నీరు విడుస్తాం. లేదా మనం ఎలాంటి వాడు తీసుకోవడం వాడు అనరాని మాటలు అంటున్నాడు అనుకోండి, మనసు గాయం కలిగింది, అప్పుడు కన్నీరు విడుస్తాం. ఇతను ఉపవాసం ఉండే కన్నీరు విడవటానికి గల కారణం ఏంటి? ఆయన కోసమా, మరొకరి కోసమా, లేకపోతే ఆయన కోసమో ఇంకా ఇతరుల ప్రయోజనం కోసమా అనేది దేవుని వాక్యంలో మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం ముందు చాలా మంది ప్రార్థన చేశారు. మనం గ్రహిస్తే ఎస్తేరు
గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు ఉపవాసం అని ప్రార్థన చేసింది దేవునికి. తనే కాకుండా తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. ఆ ఉపవాస ప్రార్థన తన ఒక్కదానికి కాదు ప్రయోజనం, ఆ దేశంలో ఉన్న, ఆ రాజ్యంలో ఉన్న యూదులందరి రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనము ఉంటాం ఉపవాస ప్రార్థన, అది మన కోసమే. ఆ ఏడుపులు మన కోసమే, ఆ ఉపవాసం మన కోసం. పాత నిబంధన దినాల్లో మనం చూస్తే రాణి ఎస్తేరు దినాల్లో చేయబడిన ఉపవాస ప్రార్థన ద్వారా ఒక జాతంతా కూడా రక్షింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం నినివే పట్టణానికి వచ్చి చూస్తే నినివే పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి దాసుడు మొదలుకొని రాజు వరకు వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి తమ్మును తాము తగ్గించుకుని చేయాల్సిన దరిద్ర పనులని చేయకుండా ఆపేసి దేవునికి మొరపెట్టడం చేత అప్పుడేం జరిగింది? ఆ నినివే పట్టణస్తులు లక్షల కొలది ప్రజలందరూ కూడా దేవుని ఉగ్రతల నుంచి తప్పింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు జరిగిన ఉపవాస ప్రార్థన ద్వారా అనేకులకు ప్రయోజనం కలిగింది. అర్థమవుతుందండి? ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది ఉపవాసాలు ఉన్నారు. ఇంకా యెజ్రా గ్రంథంలోకి వెళ్ళి చూస్తే శుభ ప్రయాణము కలుగునట్లుగా ఉపవాసం ఉన్నారంటారు. దేని కొరకు? ప్రయాణము సజావుగా సాగటానికి కూడా వాళ్ళు ఉపవాసం ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఇంకా అనేకులకు ప్రయోజనంగా ఉండాలి, అది అర్థం కావడం చెప్తున్నా. తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. అప్పుడు దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి. దేనికోసం అండి ఉపవాసము? అక్కడ మనం గ్రహించాల్సింది ఒకరి కోసం కాదు, అందరి ప్రయోజనం కొరకు. అక్కడ మనం గ్రహించాల్సింది ఆ ఉపవాస ప్రార్థనలో తమను తాము దుఃఖపరుచుకున్నారంట. ఎందుకంటే మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈరోజు మనం లోపలికి వచ్చిన మనం బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తామని గ్యారెంటీ ఉన్నది? ఇట్లాంటి వాటిని మనం పట్టించుకో. ఒక శుభ ప్రయాణం కొరకు ముందుగానే ఒక సిద్ధపాటు కలిగి, ప్రయాణం అంటే 2-3 రోజుల నుంచి అంతా సిద్ధం చేసుకుంటాం. కానీ వాళ్ళు అన్ని సిద్ధం చేసుకుంటామండి. ఒక ప్రయాణం వెళ్ళాలంటే కొంత సొమ్ము సిద్ధపరచుకుంటాం, బ్యాగులు సిద్ధపరచుకుంటాం, రెడీ అవుతాం. అయితే ఆ ప్రయాణంలో మనకి ఏం కావాలి? క్షేమం. ఆ ప్రయాణంలో ఏం కావాలి? మనకి భద్రత. ఆ ప్రయాణంలో ఏం కావాలి? మనకు కాపుదల. మనం ఎంత సిద్ధపడినా, మనం ఎంత సమకూర్చుకున్నా మాకు దేవుని కాపుదల ఎంతో కావాలి. ఆ కాపుని మాకు కావాలి. కాబట్టి ఆయన మేము ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మేము బ్రతకాలి, ఇంకొంతమందిని బ్రతికించాలనే ఉద్దేశంతో కన్నీరు విడిచి దేవుణ్ణి, పిల్లలు కూడా ఉన్నారంట వాళ్ళల్లో, మాకును మా పిల్లలకు మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఉపవాస దినం ప్రకటించుకుని ఉపవాసం ఉండి తమ్ముడు తాము దుఃఖపరుచుకున్నారు. 23వ వచనం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాం? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకున్నాం. దేని కొరకు? శుభ ప్రయాణం కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, ఆస్తి కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు కూడా. దేవుడి కాపుదల లేకుండా మనం ఈరోజు ఇలా ఉంటామా? కానీ ఎవడికి పట్టదు. రాత్రంతా పడుకుంటున్నాం, మంచంలోనే లేపేస్తే ఏం చేస్తాం? కనీసం కొంతమంది ఎంత బద్ధకస్తులు అంటే మంచంకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోరు. మూర్ఖత్వం.
అడకలోకి వెళ్తున్నాం కదండి, ఉదయం అంతా కాచి కాపాడాడు. రాత్రి ఏం జరిగిందో మనకి తెలీదు. రాత్రికి రాత్రే పోతే మన పరిస్థితి ఏంటి? కనీసం పడుకునే ముందు కూడా ప్రార్థన చేసుకునే మహానుభావులు ఉన్న జనాలు చూస్తాము. వాళ్ళు చూడండి, వాళ్ళు ప్రయాణం అవుతున్నారు అంటే దానికంటే ముందుగా ఒక ఉపవాస దినాన్ని చాటించుకుని శుభ ప్రయాణము కలుగు చేసే దేవుని వేడుకొనగా దేవుడు ఆ ఉపవాస ప్రార్థన ప్రతిఫలం వాళ్ళు ప్రయాణం చేయగా వాళ్ళకి కృపా కాపుదల తోడుగా ఉన్న తర్వాత చెప్తున్నారు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించి శుభ ప్రయాణము మా అందరికీ కలుగు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పాత నిబంధనలో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అనేకుడికి ప్రయోజనం కలిగింది. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ఈ పరిచర్యకి సేవకుల కుటుంబానికి కాదు, మన ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన మన ప్రాంతం అంతటికి ప్రయోజనకరంగా ఉండాలి. అది ఉద్దేశం. దానియేలు కూడా ఉపవాసం ప్రార్థన చేశాడుగా, ఒక దర్శనం యొక్క భావాన్ని తెలుసుకునే దాని కొరకు. ఆ భావం కనుక దానియేలు చెప్పకపోతే అవునా, మరి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తానన్నాడు రాజు? మొత్తం లేపేస్తానన్నాడు, చీకులు గంటను అందరినీ లేపేస్తానన్నాడు. దానియేలు దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని బయలుపరిచాడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి బ్రతికి బట్టగట్టగలిగారు. అర్థమవుతుందన్నమాట. మన ఉపవాస ప్రార్థన అనేకులకి ఏం చేయాలి? నీకును ఇంకా అనేక మంది ప్రజలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. జకర్యా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాటలు తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పానం చేస్తుంది అని ఎవరు అంటున్నారండి ఈ మాటలు? దేవుడు అంటున్నాడు. ఒక ప్రశ్న వేశాడు. జరిగిపోయిన 70 సంవత్సరాల్లో ఏటేటా అంటే సంవత్సరానికి ఒకసారి 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుతా వచ్చారు. ఆ దినాలు ఎప్పుడున్నారండి ఉపవాసం? వాళ్ళు జరిగిపోయిన 70 సంవత్సరాలను గుర్తు చేస్తూ అంటాడు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు 5వ నెలలో ఉపవాసం ఉన్నారట, 7వ నెలలోనూ ఉపవాసం ఉన్నారట, దుఃఖము కూడా సలుపుతూ వచ్చారట. అయితే దేవుడు అంటాడు, అంతా బాగానే ఉందరా బాబు, ఉపవాసం ఉన్నావు, నేను తప్పు పట్టట్లేదు. దుఃఖం సరిపావు, నేను తప్పు పట్టట్లేదు. అయితే నీ ఉన్న ఉపవాసం భక్తి కలిగే ఉపవాసం ఉన్నావా? ఒక ప్రశ్న. ఈరోజు మన ఉపవాసం, నా ఉపవాసం, నువ్వు ఉపవాసం, నువ్వు సరిపోయే దుఃఖం భక్తి కలిగే ఉపవాసం ఉన్నావా? భక్తి కలిగే దుఃఖిస్తున్నావా అనేది ఒక ప్రశ్న. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న మనకు కూడా. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఇంకొక మాట అంటాడు, మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పుచ్చుకున్నారు. అంటే ఇలా ఉపవాస ప్రార్థన స్వప్రయోజనము కొరకే. వీళ్ళు ఆహారం తిన్నా, పానం చేసినా వీళ్ళ స్వప్రయోజనం కొరకే చేసుకున్నారు. ఉపవాస ప్రార్థన ఉద్దేశం అసలు వేరు కదా. మనకి లేని దాన్ని ఇంకొకరికి పెట్టాలి ఉపవాస ప్రార్థన. ఆ రోజు మనం తినకుండా మిగిలిన దాన్ని ఇంకొకరికి పెట్టాలి. ఆ దినాల్లో ఏం చేశారంటే వాళ్ళు
వాళ్ళే వండుకోవటం, వాళ్ళే తింటాం. స్వప్రయోజనం కొరకే కదా మీరు ఉపవాసం ఉన్నారు, భక్తి కలిగి లేరు కదా అన్నాడు వీళ్ళతో. ప్రవక్త అయిన జకర్యా దేవుని ఆత్మతో నింపబడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఉపవాసం ఉంటాం, భక్తి కలిగి ఉంటామా? మనం దుఃఖము సలుపుతాం, భక్తి కలిగి సలుపుతామా? ఇలాంటి ఉపవాస ప్రార్థన, ఇలాంటి దుఃఖముతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకించకపోతే దాన్ని అంటారు జవాబు లేని ప్రార్థన. అది చెప్పాలనుకుంటున్నాను మీకు ఈరోజు. ఏం చెప్పాలనుకుంటున్నాను? జవాబు లేని ప్రార్థన. అసలు మన ప్రార్థన చేస్తున్న మాట వాస్తవం, ఉపవాసం ఉంటున్న మాట వాస్తవం, దుఃఖపడుతున్న మాట కూడా వాస్తవం మన పరిస్థితులను బట్టి. అయితే అది అంగీకరింపబడుతుందా? పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, యెహోవాకి బలి అర్పించేటప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పించాలి. అంటే దాన్ని కొత్త నిబంధనలు ట్రాన్స్లేషన్ చేస్తే, మనం ప్రార్థన చేయనప్పుడు అది దేవుడు అంగీకరించేటట్లుగా చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అర్పణ దేవుడు అంగీకరించేటట్లు చేయాలి. మలాకీలో చెప్తాడు ఆ మాటలు. నీ అధికారికి ఏదైనా ఇచ్చేటప్పుడు గుడ్డిదారిలో ఇస్తే వాడు నేను అంగీకరిస్తాడా? మరి నా ఎదుకు వచ్చినప్పుడు నేను అంగీకరించాలంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి, నీ పని ఎలా ఉండాలి అనే విషయాలు చెప్తాడు. అలాంటి వాటిని తీసుకుని వాడు నిన్ను కనికరిస్తాడా? కాబట్టి మనం చేసే ప్రార్థన అంగీకరింపబడేటట్లుగా ఎందుకు ఉండట్లేదు అంటే దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీ ఉపవాసం భక్తి కలిగిందేనా? నీ ఉపవాస ప్రార్థన నీ ప్రయోజనం కొరక, స్వప్రయోజనం కొరక, లేకపోతే అందరి ప్రయోజనం కొరక? కొత్త నిబంధనలో కూడా ఉపవాసం ప్రార్థన చేశారు. ఎందుకున్నారు ఎప్పుడెప్పుడున్నారు చెప్పండి? కొత్త నిబంధనలో ఉపవాసం, కొత్త నిబంధనలో పౌలు చాలాసార్లు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేశారంటే సంఘంలో ఆత్మపూర్ణులైన వారిని లేవనెత్తడం, లేదా హస్త నిక్షేపం చేసి సేవ కొరకు కొంతమందిని ప్రత్యేకపరచడానికి. వాళ్ళు అప్పటి వరకు అంటే ఆ హస్త నిక్షేపం చేసి ప్రార్థన చేసే ముందర వాళ్ళు ఏం చేశారంటే సిద్ధపాటుకు ముందుగా ఉపవాసం నుండి ప్రార్థన చేసి, ప్రభువా మేము చేతులు పెడతాం, మేము చేతులు పెట్టిన తర్వాత వాడు ఏమవ్వాలి? ఆత్మపూర్ణుడు అవ్వాలి, సేవ కొరకు ప్రత్యేకింపబడాలి. దేవునికి స్తోత్రం. అందుకున్నారండి ఉపవాసం. ఇదంతా కూడా సంఘక్షేమం కొరకు, సంఘములో ఉన్న ప్రజల క్షేమం కొరకు, ఇంకా రక్షణ పొందని అనేక ఆత్మల క్షేమం కొరకు. ఈ రోజున మరి మన ఉపవాస ప్రార్థన అందరి ప్రయోజనం కొరక, స్వప్రయోజనం కొరక? యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ. మనం చేసేది కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడంటే అనేకులకు ప్రయోజనకరంగా. బైబిల్ గ్రంథంలో ఈ స్వప్రయోజనాల గురించి ఒక మాట చెప్తుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10వ వచనం, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మొరగలేరు, కలవరించుచూ పండుకొని వారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడరు, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోదు, ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకుంటారు. వారిట్లందరూ నేను ద్రాక్షారసం తెప్పించదును, మనము మద్యము నిండారుగునట్లు త్రాగుతాము, రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరిగి. ఇది ఒక పాస్టర్ల బృందం. ఏ బృందం ఇది? ఇదో సేవకుల బృందం. ఒకసారి కలుసుకున్నారు విధులు చేసుకుంటున్నారు. వీటి గురించి దేవుడు ఏమంటున్నాడంటే అందరూ అలా ఉండరండి, అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు. ఆ దినాల్లో ఉన్న ఒక సమూహాన్ని గురించి చెబుతున్నాడు. ఈ దినాల్లో కూడా లేరని నేను చెప్పను, ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వారిని దేవుడు దేనికి పోలుస్తున్నాడో తెలుసా? కుక్కలతో పోల్చాడు, మొరగలేని కుక్కలు. అర్థమవుతుందండి? బాగా తిండిపోతూ
ఎంత తినినా తృప్తి పొందని కుక్కలతో పోల్చారు. కొన్ని జంతువుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణం కలిగి ఉంటుంది. ఈ కుక్కలకి ఎంత తిన్నా కుక్క పుట్టి పోనిచ్చుకున్నావు కాదంటారు కొంతమంది. ఎంత తిన్నా తిని నేను ఎరగనంటారు. అది ఏం బుద్ధి? తింటానే ఉంటారు, ఒక పక్కన తింటానే ఉంటారు, తృప్తి లేని తిండి. ఈ కాపర్లు కూడా తింటానే ఉన్నారు. అది విశ్వాసుల దగ్గర నుండి కానీ విశ్వాసులు కాక ఎవరు తింటాడు? ఆయన తింటాడా? ఎంత తిన్నా తృప్తి లేదు. ఇంకా తిండి ప్రియులారా అంటాడు, ఇంకా తీసుకురండి ప్రియులారా అంటాడు. ఎంత తిన్నా తృప్తి లేదు. అయితే వాళ్ళ జీవన విధానాన్ని చూసి దేవుడు అంటాడు, ఒక్కడును తప్పకుండా సొంత ప్రయోజనాలనే కోరుకుంటారు. అందుకే దైవజనుల కుటుంబాలు చూడండి, కొంతమంది సేవకులేమో వాళ్ళకు ఉన్నది విశ్వాసులకు పెడతారు, కొంతమంది విశ్వాసులేమో ఉన్నదంతా ఆ దైవజనులకు పెడతారు. వాళ్ళు మాత్రం తిని బాగా తృప్తి లేకుండా ఉండి ఇంకా రాని అని కూర్చుంటా ఉంటారు, వీళ్ళు పెడతానే ఉంటారు. వాళ్ళు స్వప్రయోజనమును కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఉపవాసం ఉండరు, ఉపవాస ప్రార్థనలు ఉండవు. అర్థమవుతుందా? ఏదైనా స్వప్రయోజనం. నేను మీ ఇంటికి వచ్చినా నాకే ప్రయోజనం, మీరు నా ఇంటికి వచ్చినా నాకే ప్రయోజనం ఉండాలి. వీడు ఆ విధంగా తృప్తి లేని వాడిగా తిండి బతకాలంటే ఎవడో ఒకడు వాడి కోసం బలవుతానే ఉండాలి. స్వప్రయోజనము కొరకు కొంతమంది ఈరోజు కొంతమంది సేవలు అలా ఉన్నాయి. ఆయన కుటుంబం బాగుండేది సార్, మిగతా వాడు విశ్వాసం తెచ్చి పెడతాడే రోజు తింటాను, తిని తాగేదంతా ఎవరిది విశ్వాసం తినట. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళు ఎలా పోయేది అసలు మనకు సంబంధం లేదు. మేము తిన్నామా తాగామా బాగుండు. బైబిల్ అంటుంది వాళ్ళ గురించి స్వప్రయోజనం. అంటే గొర్రెలు నశించిపోతా ఉన్నాయి, తప్పిపోతా ఉన్నాయి, మరొక దొడ్డికి వెళ్ళిపోతా ఉన్నాయి, బలహీనం అయిపోతా ఉన్నాయి, రోగము కలిగి ఉన్నాయి. మరి వాటిని పరామర్శిద్దాం, వాటిని ఆదరిద్దాం, వాటిని పోషిద్దాం, వాటిని ఇంకా బలపరుద్దాం అని ఒక కాపరి ఇంకా ఆలోచన లేదు. కాపరికి ఎన్ని బాధ్యతలు ఉంటాయండి? గొర్రెలు కాసేవాడికి లెక్క అప్పచెప్పాలా, వాటిని చక్కగా కాపాడాలా, పోషించాలా. అర్థమవుతుందండి? మంద పాలు తాగుతున్నావు, మందను కాయాలిగా. బైబిల్లో ఉంది, మందను కాచి మంద పాలు తాగిన వాడెవడు? నువ్వు మంద పాలు తాగిన మందను కాయాలి కదా. ఉన్నాయని నువ్వే వెతుక్కుని వాటిని పోషించాలి కదా. కొంతమంది ఉన్నారు స్వప్రయోజనం. ఎవడు ఎట్లా పోతే నాకేంది, నేను బాగున్నాను కదా. మన ఉపవాస ప్రార్థనలు ఉండకూడదు, మన సేవా విధానం అలా ఉండకూడదు, మన పరిచర్య కూడా అలా ఉండకూడదు. మన పరిచర్య ద్వారా ఇతరులకి అనేకులకి ఇది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఈ ఉపవాస ప్రార్థన మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కొత్త నిబంధనలో దేవుడు తిమోతికి లేఖ రాస్తూ అపోస్తలుడైన పౌలుకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమనంటే అందరి ప్రయోజనం కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయటం ఇది దేవునికి అనుకూలమైన ప్రార్థన, అనుకూలమై ఉన్నది అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రార్థన మన వరకే కాదు, అనేకులకి ఏం కలుగు చేయాలి? విడుదల, అనేకులకి విమోచన, అనేకులకు స్వస్థత, అనేకులకు ఒక గ్రహింపు, అనేకులకు ఒక ప్రయోజనాన్ని. యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడంటే కొంతమంది కోసం, క్రైస్తవుల కోసం, యూదుల కోసమా? ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన ఆఖరి రక్తపు గుట్టు వరకు చిందించారు. ఆయనలో పక్షపాతము లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడుకుంటున్న ఉపవాస ప్రార్థన కూడుకులు కూడా ఎంతో సమయం ఉంది ప్రార్థన చేయడానికి. మనం కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, మన కొరకు చూసుకోవాలి. అయితే మీ ప్రార్థన మీకే కాకుండా అసలు దేవుడు ఎవరో ఎరగని వాడికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి. ఒక రకంగా దేవుని ఎరగని వాళ్ళు కూడా ఇప్పుడు క్షేమంగా ఉండగలుగుతారంటే కారణం ఏంటో తెలుసా? స్వప్రయోజనం కొరకు చాలా మంది ప్రార్థన చేయట్లేదు. అందరి ప్రయోజనం కొరకు ఉపవాసం ఉంటున్నారు, అందరి ప్రయోజనం కొరకు కన్నీటి విడుస్తున్నారు. వారి యొక్క ప్రార్థన ఈరోజు వీళ్ళందరూ ఆ విధంగా కాపాడబడటానికి కారణం. అర్థమవుతుందండి? వాళ్ళందరి
ప్రార్థన వాళ్ళు ఆ విధంగా కాపాడబడటానికి గల కాదు. కాబట్టి అందరి ప్రయోజనం కొరకు మనం ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. మరొక మాట చెప్తాను, దానియేలు గ్రంథం 11:33. జనులలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహు దినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. 35వ వచనం. నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు పవిత్రపరచుటకు బుద్ధిమంతులలో కొందరు కూలుతారు. ఎవరి బుద్ధిమంతులు? దేవుని సేవకులు. ఎవరండి బుద్ధిమంతులు? అనేకులు వీళ్ళు బోధిస్తున్నారు, అనేకులకు బోధిస్తున్నారు. ఈ బోధించటం మూలంగా వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందంటే ఖడ్గం పాలైపోతున్నారు, బహుజనములు శ్రమల పాలవుతున్నారు, అగ్ని పాలైపోతున్నారు, కృంగిపోతున్నారు, చెరపట్టబడుతున్నారు, హింసింపబడుతున్నారు, దోచబడుతున్నారు. వీళ్ళు స్వప్రయోజనం కొరకు పనిచేసే సేవకులు కాదు. అతనికి లాభం ఉన్నా లేకపోయినా, ప్రయోజనం ఉన్నా లేకపోయినా, ఈ బుద్ధిమంతుడైన సేవకుడు అనేకుల కొరకు బోధిస్తున్నాడు. దోచబడినా బోధిస్తాడు, హింసింపబడినా బోధిస్తాడు, ఖడ్గము పాలైనా బోధిస్తాడు, చెరపట్టబడినా అవునంటాడు కదా, నేను బంధింపబడ్డాను కానీ యెహోవా దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం. తీసుకెళ్లి చెరసాలలో వేశారు, కానీ రాయటం ఏమన్నా ఆగిందా? పత్రికలు అన్ని ఎక్కడ రాసి పౌలు కొన్ని పాటలు ఎక్కడ పాడిని? చెరసాల్లో. మనల్ని బంధించవచ్చు, మనల్ని హింసించవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని వినిపించకుండా ఆడటం ఎవడతారో కాదు. కీర్తన గ్రంథం సెలవిస్తుంది కదా, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తింది. ఎందుకు ఈ మాట చెప్పారంటే ఇలాంటి సేవకులు కొంతమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళ కొరకు కొంతమంది కూలిపోతున్నారు. ఈ రోజు 35లో చదివాం కదా, నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించడానికి పవిత్రపరచడానికి బుద్ధిమంతుల్లో కొందరు కూలిపోతున్నారండి ఈ రోజున. ఎందుకనంట పవిత్రపరచడానికి, పరిశీలించడానికి బుద్ధిమంతుల్లో కొంతమంది, చాలా మంది దైవజనులు ఈరోజు చచ్చిపోతున్నారు కదండి. రోజుకి ఎంతో మంది దైవ సేవకులు చచ్చిపోతున్నారు. వారిలో అందరిని నేను చెప్పను, కొందరు మాత్రం ఇదిగో దేవుని బిడ్డలను పరిశీలించి వాళ్ళని పవిత్రపరచాలి, క్రీస్తు ఎదుట నిలవబెట్టాలని ప్రయాసపడి, తపన పడి, అనేకుల ప్రయోజనం కొరకు పోరాడి చివరికి ఏమైపోతున్నారండి? కూలిపోతున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందా ఎందుకు చచ్చిపోతున్నారు? ఒక సేవకుడు ఆయన వెనకమాల ఉన్న ప్రయాస, ఆయన మీద పెట్టబడిన భారం, అన్నింటినీ మోస్తున్నప్పుడు నిజమైన సేవకుడు తన జీవితంలో ఖచ్చితంగా అతను ఏమవుతాడండి? ఖడ్గము పాలు, హింసింపబడతాడు, దోచబడతాడు, చెరపట్టబడతాడు, కృంగిపోతాడు. బహుదినములు స్వప్రయోజనం కొరకు బోధించేవాళ్ళు కాదండి, స్వప్రయోజనం కోసం ఉపవాసం ఉండేవాళ్ళు కాదు. ఈరోజు నువ్వు నేను సరిగ్గా ఉంటున్నామో లేదో తెలియదు, కానీ ఈ కరోనా దినాల్లో ఎంతమంది జైలు, నీ మొహం ఆయనకి తెలియదు, నా మొహం ఆయనకి తెలియదు, కానీ నీ కొరకు ఎంతమంది కన్నీరు విడిచారు, నీ కొరకు ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనారోగ్యమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అననుకూలమైన పరిస్థితులైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ కోసం, నాలాంటి వాళ్ళ కోసం, ఇంకా తిరుగుబాటు కలిగిన ప్రజల కోసం యేసు ఎలా కూల్చబడ్డాడో దైవజనులు కూడా, కొంతమంది బుద్ధిమంతులైన దైవజనులు కూలిపోతున్న జనాలు. సర్వమానవాళి రక్షణ కొరకు యేసు ప్రభు ఏమయ్యాడండి? తన ప్రాణమంతా దారిపోసి కూలిపోయాడు కదా. కొంతమంది సేవకులు అలా ఉన్నారు. వీళ్ళు స్వప్రయోజనము కోరుకొని సేవకులు. ఉంటే తింటారు, లేకపోతే నేతికొస్తాయి. కాబట్టి సేవకుడు అనేకుల ప్రయోజనం కొరకు పనిచేయాలి. ఒక గొర్రె కోసం కాదు కానీ సేవకుడు ఒక మంద కోసం నియమింపబడినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటన్నిటినీ ఈయన పట్టించుకోవాలి.
పట్టించుకుంటే దాని ద్వారా వచ్చే ప్రతిఫలం తర్వాత అనుభవిస్తారు. వాటిని మేపాలి, పోషించాలి, దొడ్లో సమకూర్చాలి. ఆయన చేయాల్సిన పని అంతా చేయాలి, వాటి ప్రయోజనం కొరకు. మీకు అర్థం కావడానికి చెప్పే విషయం, దావీదు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అతనికి ఏం కలిగిందయ్యా అంటే, ఏం కలిగిందంట? నిందాస్పదమైంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమొచ్చినాయంట? నిందలు వచ్చినాయంట. ఇంకా చదవండి ఒకసారి కీర్తన గ్రంథం 69వ కీర్తన 10వ వచనం. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమయ్యాయి. నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతే నవ్వులు పాలైపోయేది. అంటే మన దావీదు చేసిన ఉపవాస ప్రార్థన చూసి, ఉపవాసం ఉండటం చూసి, కన్నీరు విడటం చూసి, గోనె పట్ట కట్టుకోవటం చూసి అందరికి ఏమైపోయాడు? నిందల పాలైపోయాడు, నవ్వులు పాలైపోయాడు. ఎందుకని? నిజమే, మనం చదివిన కింద 69వ కీర్తనలో 12వ వచనంలో ఆయన అంటాడు కదా, గుమ్మముల్లో కూర్చుండేవారు నన్ను గురించి, ఈ మందిరానికి వచ్చే బ్యాచ్ కాదేంటి, మందిరానికి రావడానికి మరి ఏమి అడ్డుపడితే నాకు తెలియదు. గుమ్మాల్లో కూర్చుని చంపేం చేసుకుని ఏం మాట్లాడుకుంటాను, ఈడు ఈ సేవ, ఈడు ఈ బోధ, ఈడు ఈ పరిస్థితి, ఈ మాట్లాడుకునేది మనోడు. దావీదు జీవితంలో కూడా గుమ్మముల్లో కూర్చుండేవారు నన్ను గురించి మాట్లాడుకుంటారు. ఇంకా ఎవరంట? త్రాగుబోతులు. ఆయన బతికే సరిగ్గున్నది, ఆయన కుటుంబమే సరిగ్గున్నది. వీళ్ళు కూడా దేవుని బిడ్డల గురించి మాట్లాడారు. తాగుబోతులు నన్ను గురించి పాటలు పాడతారంట. నిజమే, కొన్నిసార్లు సేవకులు వెళ్తా ఉంటుంటే తాగుబోతులు అడిగాడికి ఎట్టకారంగా ఉంటుంది, వాడికి ఎట్టకారంగా ఉంటుంది. వాళ్ళని చూసి ఏవో పాటలు పాడతారు. దావీదు జీవితంలో కూడా గుమ్మముల్లో కూర్చున్నవాడు. దావీదు ఎవరండి? రాజు కదా. ఒక రాజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 100 మందిని పరిపాలిస్తున్నారు. 100 మంది ఇష్టపడతారా? ఇష్టపడ్డాడు ఎవడన్నా ఒకడో ఇద్దరు ఉంటారుగా. ఇప్పుడు ముఖ్యమంత్రి అందరూ ఇష్టపడతారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కొంతమంది. ఆ రోజుల్లో దావీదు పరిపాలిస్తా ఉన్నప్పుడు కొంతమందికి ఇష్టం లేదు, గుమ్మముల్లో ఉండి మాట్లాడుకుంటున్నారు, తాగుబోతులు మాట్లాడుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పుడు అంటాడు దావీదు, యెహోవా అనుకూల సమయం నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు ఉత్తరం నిన్ను. కొన్నిసార్లు దావీదు ప్రార్థన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ దావీదు ఎవరి కోసం ఉపవాసం ఉన్నాడు? ఎవరి కోసం? ఎందుకు నవ్వులు పాలైపోయాడు? అతని ఉపవాస ప్రార్థన ఎందుకు నవ్వులు పాలైపోయింది? అతని ఉపవాస ప్రార్థన వారు ఎందుకు నిందలు వచ్చినాయి ఆయనకి అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను. చదవండి కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అది విషయం. దావీదు ఎవరు రాశారనే కీర్తన? దావీదు. వారెవరో వ్యాధితో ఉన్నారు. అంటే ఎవరో వ్యాధితో ఉన్నప్పుడు ఎందుకు గోనె పట్టు కట్టుకుంటున్నాడు? ఎవరో మొత్తానికి సమీపస్తులు అయి ఉంటారు, సంబంధికులు అయి ఉంటారు, ఆత్మీయులు అయి ఉంటారు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టు కట్టుకుని ఉపవాసం చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటుని. వారు అన్నాడు. ఇక్కడ దావీదు జీవితంలో మరొక సందర్భం కూడా ఉంది. ఇట్లా నిందల పాలి ప్రార్థన చేశాడు, కానీ వ్యాధిలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, కానీ ఉపవాసం ఉండి ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడు. కానీ చివరికి ఏమైంది అంటున్నాడు ఆయన? అయినను అంటే ఉపవాసం ఉన్నాను, ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్నాను, నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చాడు. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలండి? మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి?
దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం వినే వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి వెళ్ళాలి. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. మనం పోసిన నీళ్లు ఎక్కడికైనా పోయి అక్కడ స్టోర్ అవడానికి మనం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం బాత్రూంలో. వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలో. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి. మరి ఈయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఎదలోనికే దిగొచ్చు. వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళకుండా వెళ్ళకూడని చోటుకి ఏమైనా వెళ్ళింది అనుకోండి, ఏమైంది చెప్పండి? ఇప్పుడు అన్నం తింటున్నారు కదా, కొంతమంది పొరం పోతారు. పొరం పోయినప్పుడు తలకాయ తప్పి పోతారు. పొరం పోయినప్పుడు అన్నం మెతుకో ఏదో కొంచెం పక్కకి వెళ్ళిద్దంట, మన జీర్ణాశయం కొంచెం పక్కకి వెళ్ళింది. అది కాస్త కులిపోయి కొన్నాళ్ళకి ఏమైంది, అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి అక్కడ చీమలాగా తయారయ్యి కొన్ని రోజుల తర్వాత మనకి ఎడం పక్క నొప్పి వచ్చింది. దాన్ని ఏమంటారంటే 24 గంటలు కడుపు చెప్తుంటారు. ఏమంటారు? ఎందుకు వచ్చింది అది? అంటే వెళ్ళాల్సిన ఆహారం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళకుండా మరొక చోటికి మిస్ అయ్యిందంటే ఆడ కులిపోయి చీంబట్టిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి కొన్నాళ్ళకి తీవ్రమైన కడుపులు నొప్పి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు గొంతులో ఉన్న వెళ్ళిన ఆహారం కడుపులోకి వెళ్ళాలి. కడుపులోకి వెళ్ళకుండా ఇంకెక్కడికో వెళ్తుందంటే అదేదో రోగం, దాని మూలంగా చాలా ప్రమాదం. చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా మళ్ళీ నీ దగ్గరికి రిటర్న్ వచ్చిందంటే ఏం ప్రయోజనం? బైబిల్లో పరిసయ్యుడి ప్రార్థన ఉంది. అతను కూడా ప్రార్థన చేశాడు, కానీ అతని ప్రార్థన ఈ మందిరం పైకప్పు ఆయన చుట్టూనే తిరుగుతాం. నీ ప్రార్థన నీ చుట్టూ తిరిగితే ప్రయోజనమా? నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా దావీదు ప్రార్థన దావీదు ఎదలోనికి దిగొచ్చు. చాలాసార్లు చెప్పాను, ఉత్తరం పాత రోజుల్లో ఉత్తరం వేస్తాం, దానికి అడ్రస్ రాసేవాళ్ళకి ఆ ఊరికి చేరింది. అడ్రస్ సరిగా లేదనుకోండి, మళ్ళీ ఉత్తరాలు ఇచ్చి ఆయన ఏం చెప్తాడు, మీ ఇంటికి వచ్చి ఆ ఉత్తరం నీ మొహాన్ని కొడతాను, అడ్రస్ సరిగ్గా రాయి. అవునా? ఇప్పుడు మనం రాసిన ఉత్తరం ఆయన ఓపెన్ చేసి చూడటం కదా, తీసేటప్పుడు చూస్తాడు ఏ ఊరు పంపాలి, ఎక్కడి నుంచి, పలానా మండూరు నుంచి పలానా వేరే ఊరు, అలా పలానా తాడేపల్లి నుంచి పలానా వేరే ఊరు పంపాలి. అడ్రస్ ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడికి ఇక్కడ రాయాలిగా. అడ్రస్ సరిగా లేకపోతే తీసుకొచ్చి నీకు మొహాన్ని కొట్టి మొదలు అడ్రస్ సరిగ్గా రాసి మళ్ళీ పోస్ట్ చేయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి వివరం ఉండదు, వివరం తవరం రాశాడుగా వేసాడుగా అంటది. నువ్వు రాసింది కరెక్టే, వేసింది కరెక్టే, కానీ సరిగా రాయిపోవడం అనేది తప్పు. అడ్రస్ సరిగా లేదా? ఇప్పుడు ఏటీఎంకి ఒక నెంబర్ అయినండి తప్పు కొట్టింది, మర్చిపోయాను, డబ్బులు రావట్లేదు అవుతాయా? అన్ని నెంబర్లు కరెక్ట్ కొట్టావు, పిన్ నెంబర్లు, ఏదో ఒకటి తప్పిపోయింది. పోనీలే పాపం బాధల్లో ఉండడానికి ఏటీఎం మిషన్ మనకి ఏమైనా ఇచ్చిందా? నువ్వు కరెక్ట్ కొడితే నీకు ఎంత డబ్బులు కొట్టావో అంత డబ్బులు మిషన్ ఏం చేస్తుంది? మన ప్రార్థనలో కూడా ప్రభువు సన్నిధికి వెళ్ళేటట్లుగా, అంగీకరింపబడేటట్లుగా చేయాలి. ఎవరు మొదలైన చూడండి, సహాయం కోసం అడిగేటప్పుడు ఎన్ని నాటకాలు వేస్తాం మనం. అప్లోడ్ అవ్వడం చూడనుకోండి, వాడు ఈయనమ్మ అన్నాడు అనుకోండి, ఆ దగ్గర ఎన్ని నాటకాలు వేస్తామా. ఇంక మన మొహం చూసి వాడు ఈయకుండా పోడనమాట. అంటే ఈయనోడు కూడా, ఈయనన్నా వాడి దగ్గర కూడా పలుమార్లు అడిగి ఎలా ఇప్పించుకోవాలో మనకు తెలుసు. అర్థమవుతుంది అన్నమాట. వాడు ఈయనన్నాడు కానీ వాడి దగ్గర మనం తీసుకున్నాం అంటే వాడు ఇచ్చేటట్లుగా మనం అడిగామని అర్థం. అర్థమైంది అన్నమాట నేను చెప్పింది. ఈయనన్నా వాడు కూడా ఎలా అడిగితే ఇస్తాడో మనం తెలుసుకుని అడగటాన్ని బట్టి ఇవన్నీ అడిగే వాడు ఇచ్చేసాడు. మన ప్రార్థన అంగీకరింపబడినట్లుగా, ఎలా అంగీకరింపబడిద్దో, ఇంకా ఎలా చేస్తే దేవుడు వింటాడో, ఇంకా ఎలా అడిగితే దేవుడు కనికరించకుండా ఉండడో ఆ విషయం అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
దావీదు ఎవరి కోసమో వ్యాధిలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. కొత్త నిబంధన చెప్పే యాకోబు పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అతడు పాపములు చేసిన వాడైతే వాడు పాపముల నుండి కూడా క్షమింపబడతాడు అనే మాటలు మనకి యాకోబు పత్రికలో కనపడతాయి. మీలో ఎవరి అయినను రోగి అయి ఉన్నాడా దాని కొరకు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అంటే విశ్వాస సహితమైన ప్రార్థన. ఏం ప్రార్థన అది? విశ్వాస సహితమైన ప్రార్థన అయితే జవాబు వచ్చిందిరా, విశ్వాస సహితమైనది కాకపోతే జవాబు రాదు. అది జవాబు లేని ప్రార్థన. చాలా మంది మనం కూడా ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేస్తే ఒక్కడు కూడా బాగుపడదు. అదేం ప్రార్థన? జవాబు లేని ప్రార్థన. ఎందుకు జరగలా? ఎందుకు జరగట్లా? దేవుని కార్యం ఎక్కడో లోపం, ఆలలో లోపము, దేవునిలో లోపము, మొత్తానికి కార్యం అయితే జరగాలి. దాన్ని ఏమంటారంటే జవాబు లేని ప్రార్థన. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన నీలోకి దిగదు, నాలుగు చేసిన ప్రార్థన ఆళ్ళలోనికి దిగదు, నాలుగు చేసిన ప్రార్థన ఆళ్ళ చుట్టూనే తిరుగుతుంది, దేవుని సన్నిధికి ఇంకా వెళ్ళలేదురా బాబు. కాబట్టి అది జవాబు లేని ప్రార్థన అయిపోయింది. కాబట్టి దావీదు నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వింటాడు అని అన్నీ చెప్పాడు. తీరా చూస్తే ప్రార్థన ఎంతలోకి దిగొచ్చింది. అందరూ నవ్వుతున్నారు. నీ దేవుడు ఏమాయను అని నిత్యము నాతో అనుచుండగా అంటాడు కోరవ కుమారుడు 42వ కీర్తనలో. ఏమయ్యాడు నీ దేవుడు? ఏదో బాగు చేస్తాడన్నావు, తగ్గిస్తాడన్నావు, బయటపడేస్తాడన్నావు, ఏంది ఇది అని జనాలు దావీదు స్థితిగతులను చూసి, దావీదు ప్రార్థనకి జవాబు రాకపోవడం చూసి నిందలేస్తున్నారు, నవ్వుకుంటున్నారు దావీదు చూసి. ఒకనొక సందర్భంలో దావీదు కుమారుడు పడతాడు బత్షెబ ద్వారా. సొలొమోను కంటే ముందు పుట్టినాడు. అతని కొరకు దావీదు ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. వాడు పుట్టాడు, కానీ పుట్టిన తర్వాత 9 వాడు బలహీన అయిపోయాడు. దేవుని సముఖంలో వాడిని పెట్టి ఉపవాసం ఉండి దావీదు ఎంతగానో కోసాడాడు. జవాబు వచ్చిందా? పిల్లవాడు చివరికి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. సొలొమోను కంటే మొదలు పుట్టినాడు, కుమార్తె చచ్చిపోయాడు. అంతటితో ఆయన ఉపవాస ప్రార్థన ముగింపబడింది. దేవుడికి స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం? ఎందుకు వినలేదు? ఇనినా ఆయన దేవుడే, వెనకపోయినా ఆయన దేవుడు. ఆయన దృష్టికి యోగ్యంగా లేదది, కాబట్టి వినలా. ఆ సందర్భంలో కూడా దావీదు ప్రార్థన దావీదు ఎదలోనికే దిగిరావడం మూలంగా కొడుకు బతికాడండి. ఇక ఉపవాస ప్రార్థన ముగించుకుని అంటాడు, అన్నపానాలు ఉంటే పెట్టండి, నేను చక్కగా శుద్ధి చేసుకుని స్నానం చేసి నేను భోజనం చేయాలి. అప్పుడు అంటాడు దావీదు సేవకులు అడుగుతారు, ఎందుకయ్యా కుమారుడు చచ్చిపోయాడు కదా అని అంటే, అది ప్రభు ఇష్టం, అది ఇంకెందుకు నేను ఉపవాసం ఉండాలి? ఆ మాట మనం చదువుకుంటే బైబిల్ గ్రంథం అక్కడ ఉంది. ఇంకెందుకు నేను ఉండాలి? దాని అవసరం లేదు కదా. ఇక్కడ నుంచి నేను ప్రశాంతంగా ఉంటాను. నేను అడగాల్సింది అడిగాను, అది నా దేవునికి ఇష్టం లేదు. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది కదా, ఆయన దృష్టికి ఏది ఇష్టమైనవో అవి అడిగితే అవి తప్పకుండా ఆయన మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ పిల్లవాడిని ఏం చేశాడండి? ఈ సందర్భం ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే దేవునికి దూరం కాదు. చాలా మంది సేవకులు విశ్వాసులు అర్థం చేసుకుంటే చాలా మంది విషయం అర్థం కాక, దేవుడు ఎందుకు చంపాడు మా పిల్లలు? మమ్మల్ని చంపొచ్చు కదా, వాడేం చేశాడు, అదేదో మా మీదకి రానియచ్చు కదా అని కొంతమంది వాళ్ళ బాధను వెళ్ళగలుగుతూ ఉంటారు. దావీదు చేయాల్సింది దావీదు చేశాడు. అయ్యా చిత్తమైతే ఉపవాసపడి గోజాడు అడిగాడు, సాగిలపడి ప్రార్థన చేశాడు. అట్లాగా సాగిలపడి ప్రార్థన చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించింది. కారణం దావీదు ప్రార్థన దావీదు ఎదలోనికి అది జవాబు లేని ప్రార్థన. ఇట్లాంటివి మన జీవితంలో చాలా ఉంటాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకని అది జవాబు లేని ప్రార్థన అయింది? ఎందుకని జవాబు లేని ప్రార్థన? అది అంగీకరింపబడినట్లుగా చేయలేదు కాబట్టి.
దేవునికి ఇష్టమైన కార్యం కాదు కాబట్టి అక్కడ ఏమైంది? కార్యం జరిగింది. బైబిల్ గ్రంథంలో మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఆ తరువాత ఎప్పుడంట? అంతేనా? అక్కడ ఉంది ఏశావు ఆ తరువాత. ఏ తరువాత? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న తర్వాత. ఈ అమ్ముకోవడం అనేది ప్రభు చిత్రం అయితే తర్వాత చెప్తాను. అమ్మబడే దాని గురించి అదో వేరే వివరణ, అది వేరే ప్రసంగం. ఏశావు దేవుడు తనకి ఇచ్చిన హక్కు, జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న తర్వాత దానికోసం శ్రద్ధతో వెతికాడంట. మళ్ళా అమ్ముకున్న తర్వాత ఆశీర్వాదం కావాలనుకున్నాడంట. కానీ మారు మనస్సు పొంద అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు. ఎందుకని? శ్రద్ధతో వెతికిన దేవుడు నీకు దొరకలేదు, ఆశీర్వాదం దొరకలేదు. ఎందుకంటే మొదట దేవుడు ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క పూట కూటి కోసం అమ్ముకున్నాడు. రీజన్ ఉంటుంది, దేవుడు ఏదైనా చేశాడు. ఇచ్చిన మొదటి దాన్నే కాపాడుకోవటం చేత కాలేదు అయ్యగారికి, రెండోది కావాలంట. అందుకని రెండో దానికి అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్ ఉంటుంది, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉంటే వాడు మిక్కిలి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేకపోతే వాడు మిక్కిలి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండడు అని చెప్పేసి ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొంద కోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు. ఏమండి, ప్రార్థన చేయలేదా? కన్నీళ్లు విడవలేదా? శ్రద్ధతో వెదకలేదా? మరి ఎందుకు మారు మనసు పొందే అవకాశం దొరక్క దేవుని సన్నిధి నుండి విసర్జింపబడ్డాడు? ఏశావు ఆ తరువాత, అది ప్రాముఖ్యం. అక్కడ ఉన్నదాన్ని కాపాడుకోకపోతే వేరే వారికి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడడు. ఏశావు విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. అక్కడ ఆ ఆశీర్వాదం ఇవ్వాల. ఆ ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయింది? యాకోబు మీదకి వెళ్ళిపోయింది. ఆ తరువాత, అది జరిగిపోయిన తరువాత, ఆ సమయంలో చేయాల్సింది నువ్వు చేయకుండా, ఆ సమయంలో నువ్వు పొందుకోవాల్సింది పొందుకోకుండా, ఆ తరువాత బయలుదేరుతారు కొంతమంది. ఆ తరువాత మారు మనసు పొందాం అనుకుంటారు, ఆ తరువాత సేవ చేద్దాం అనుకుంటారు, ఆ తరువాత ఇంకేదో చేసేద్దాం అనుకుంటారు. తర్వాత వాళ్ళు విసర్జింపబడతారు. బాబు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామంటే ఇప్పుడు కాదండి, టైం లేదు, తర్వాత చేసుకుంటారు అంటారు. అర్థమవుతుందా? ఇట్లా ఆ తరువాత అని ఎవరైతే జీవితాన్ని పక్కకి నెట్టేసుకుంటా వస్తారో ఆ జీవితంలో తర్వాత ఏమీ ఉండదు. ఆ తర్వాత ఏమి? దేవుడు వద్ద నుండి విసర్జింపబడతాడు. ఇప్పుడు ఏశావు ప్రార్థనకి జవాబు వచ్చిందా? వచ్చిందండి? కాలేదు, విసర్జింపబడ్డాడు. కానీ అతని ప్రార్థన మరి ఎక్కడికి వెళ్ళింది? దేవుడు విన్నా దాన్ని అంగీకరించాలా? దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడు లేదా? కానీ అందరి ప్రార్థనలు అంగీకరించడు. ఒక ఉద్యోగానికి ఒక నోటిఫికేషన్ లేదు, సచివాలయానికి మొన్న అయినా చాలా మంది పెట్టుకున్నారు. అందరికి ఇచ్చారా? పాపం నిరుద్యోగి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నాడు, తల్లిదండ్రులు లేరు, దానికి అనుకరించిస్తారండి ఉద్యోగాలు. లక్షల మంది పెట్టుకున్నారు, కొన్ని పోస్టులు అక్కడ ఉన్నాయి. ఎవరు అర్హులో ఎవరిని అంగీకరించాలో వారిని అంగీకరించి ఉద్యోగం ఇచ్చారు. ఈరోజు కోటాను కోట్ల మంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు, అందరి ప్రార్థన ఆలకిస్తారు. ఏది అర్హత కలిగి ఉన్నాయో, ఏది దైవ చిత్తానుసారం కలిగి,
దేవునికి ఇష్టమైనవి చూసి ఆ ప్రార్థనకైనా జవాబును గ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన హస్తం కొరచగాల, ఆయన చెవులు మందంగా కూడా లేవు. కాకపోతే అర్హత కలిగిన ప్రార్థన కాదు, అది యోగ్యత కలిగిన ప్రార్థన కాదు, దేవునికి ఇష్టమైన అవసరతలు కాదు. కాబట్టి పక్కన పడేస్తాడు. కాబట్టి మన ప్రార్థన జవాబు లేని ప్రార్థనగా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మనతో మాట్లాడుతున్నాడు. అది ఉపవాసం ఉన్నా, కన్నీళ్లు విడిచిన, ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో చేయాలి. బైబిల్ ఉంటుంది కదా, నీ బాల్య దినములు అండి నీ సృష్టికర్తకి స్మరణకు తెచ్చుకోమని అన్నాడు కదండి. యవన కాలం అందే కార్యమయమన్నాడు కదా. ఏ కాలంలో చేయాల్సింది ఆ కాలంలో చేయకుండా ఆ తర్వాత నేను చేస్తానంటే ఆ వ్యక్తి విసర్జింపబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రార్థనా సమయం అన్నది బైబిల్ ఎప్పుడంటే ప్రార్థనా సమయం కూడా ఉంది. సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించాలని ఉంది. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో. తినడానికి ఒక టైం ఉంది, పడుకోవడానికి ఒక టైం ఉంది, ప్రతిదానికి సమయం ఉన్నది బైబిల్ చెప్తుంది. అయితే ఆ తరువాత చేశాడు అయ్యగారు ప్రార్థన. అంతే, ఏం కాదు, పెద్ద పొరపాటు ఏం కాదు. ఫస్ట్ దేవుడు ఇచ్చిన హక్కుని అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత విసర్జించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో మరొకరు నేను మీకు చూపిస్తాను. రోమా పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. చాలండి. అపోస్తుడైన పౌలు అంటాడు ఇక్కడ, అపోస్తుడైన పౌలు అంటాడు, ఇశ్రాయేలు వెతుకున్నదేదో అది వారికి దొరకలేదు. దేవుడేమన్నాడండి? వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడిన అన్నాడు కదా. కానీ వెతుకుతుంటే వాళ్ళకి ఏమవలేదు, దొరకలేదు. ఇశ్రాయేలు వెతుకున్నదేదో అది వారికి దొరకలేదు. మరి ఎవరికి దొరికింది? ఏర్పాటు నొందిన వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వాళ్ళకి దొరికింది? ఎందుకు వీళ్ళకు దొరకలేదు? ఎందుకు దేవుడు వారికి కనపరుచుకున్నాడు? దేవుడు ఎందుకు వీళ్ళకి కనపరుచుకోలేదు అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అక్కడ వాళ్ళు క్రియల మూలంగా వెతికారు, వీళ్ళు విశ్వాసం మూలంగా వెతికారు అనే మాట మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం వెతుకుతున్నది మనకు దొరుకుతుందా? ఒకవేళ అది దొరుకుతుందంటే మనం ఎవరో తెలుసా? ఏర్పాటు నొందిన వారిని. ఎవరు అంటే మనం ఏర్పాటు నొందిన వారిని అని బైబిల్ సెలవిస్తాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వెతికారు, కానీ ఆయన వారికి తను తాను కనుపరుచుకోలేదు. కానీ ఏర్పాటు నొందిన వారికి మాత్రమే ఆయన తను తాను కనపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, వాళ్ళు క్రియల మూలంగా వెతికారు, ఏర్పాటు నొందిన వాళ్ళేమో విశ్వాస మూలంగా వెతికారు అనే మాటలు మనకి దేవుని యొక్క వాక్యంలో మనకి అర్థమయ్యేటట్లుగా మనకు రాయబడ్డాయి. ఇశ్రాయేలీయులు క్రియల మీద ఆధారపడేవాళ్ళు. ఎవరండి? చదువుతాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం చదవండి. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక
క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. అర్థమైందండి? ఈ మాట చదివితే మీకు ఏమైనా అర్థమైందా? ప్రశ్న సమాధానం. అక్కడ కూడా అలాగే నియమములు ఇశ్రాయేలు వెతుకున్నదేదో వాళ్ళకి దొరకలేదు. ఎందుకు దొరకలేదు? ఇక్కడ జవాబు 9వ అధ్యాయము 30వ వచనం. వాళ్ళకి ఎందుకు దొరికింది అనే దానికి ఇక్కడ జవాబు మనకి. మరొకసారి చదువుకోండి. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అంటే నీతిని వెంటాడలేదు కానీ అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందారు. ఇది రెండో ప్రశ్నకి జవాబు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలముగానైనట్టు దాన్ని వెంటాడి. అర్థమయ్యేటట్టు చెప్తాను నేనండి. నా వైపు చూడు. వాళ్ళకి ఎందుకు దొరికింది, వీళ్ళకి ఎందుకు దొరికింది? వాళ్ళ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు, వీళ్ళ ప్రార్థన ఎందుకు ఆలకించాడు? ఇంకా ఇష్యాగ్రంథంలో చూస్తే అంటాడు, వాళ్ళు మొరపెట్టకపోయినా నేను వాళ్ళ మనవిని ఆలకిస్తాను, నా దర్శనానికి రాకపోయినా నేను వాళ్ళని దర్శిస్తాను అంటాడు. ఏంటి ఈ యొక్క పక్షపాతం అని మనకు అనిపిస్తుంది. అలాగైనా దేవుని ఏమి అన్యాయం కాదా? బైబిల్ అంటుంది అట్లా రాదు. మరి ఏంటి కారణం అంటే ఇశ్రాయేలు ప్రజలేమో క్రియల మూలంగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతి కావాలనుకుంటారు. అన్యజనులేమో విశ్వాస మూలముగా నీతి కావాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకి దొరికింది, వీళ్ళకి దొరకదు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తాను నేను. విశ్వాసం కూడా క్రియలతో ముడిపడింది. యాకోబు పత్రికలో అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసం మృతం. నాకు క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉంది అంటే కుదరదు. నీ విశ్వాసము క్రియలతో మిళితమై ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఏమున్నాయి? విశ్వాసం లేదు, క్రియలు ఉన్నాయి. వీళ్ళున్నారే, వీళ్ళలో విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు క్రియలు కూడా ఉన్నాయి. కాబట్టి విశ్వాస సంబంధమైన నీతిని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. వాళ్ళు ఎంత వెతికినా ఎందుకు దొరకట్లేదంటే క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు ఇష్టడుగా ఉండుట అసాధ్యం అని బైబిల్ ఉంటుంది కదా. ఇప్పుడు మన భాషలో మనకి అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. నీకు విశ్వాసము క్రియలు అంటే మీకు అర్థం కాదు. భయము భక్తి, యెహోవా యందలి భయము భక్తి జ్ఞానానికి మూలం, అనేకమైన వాటికి మూలం అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. యెహోవా యందలి భయము భక్తి బహు ధైర్యాన్ని పుట్టించిందని. యెహోవా యందలి భయభక్తుల గురించి సొలొమోను సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు రాశాడు. నాకు భయం ఉంది దేవుడు అంటే, కానీ భక్తి లేదు, ప్రయోజనం ఉంటుందా? నాకు భక్తి ఉంది కానీ అది భయముతో వెళుతూ లేదు, కాబట్టి ప్రయోజనం ఉందా? యాకోబు పత్రికలో దెయ్యాల గురించి చెప్తూ, మనుషుడా దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు మంచిదే, దెయ్యాలు కూడా అలాగే నమ్ముతుంది. దేవుడు కూడా ఒక్కడైనా దెయ్యాలు కూడా నమ్ముతుంది. దెయ్యాలు కూడా దేవునికి భయపడతాయి. మనం ఏం చేస్తామంటే దేవునికి భయపడతాం, భక్తి చేస్తాం. దెయ్యాలు దేవునికి భక్తి చేయలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే తేడా. అవి భయపడతాయి కానీ దేవుడిని ఆరాధించలేవు. ఆరాధిస్తాయా? దేవుడి దగ్గరికి వస్తే, దేవుడు కనపడితే ఆరాధించడం కాదు కదా, అక్కడ నుంచి పారిపోతాయి. నీ యొద్ద నుంచి మేము వెళ్ళిపోవాలి, తొందరగా ఆకేపించి ఎడబడి పోతాం అని వేడుకుంటే దేవుడిని. భయం. మనం అలా కాదు. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు మనం వెతికినది ఏదో మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది జీవితంలో జవాబు లేని ప్రార్థన ఉండడానికి గల కారణం ఏంటంటే ఇదొక కారణం. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. విశ్వాసం ఉంటే క్రియలు ఉండవు, క్రియలు ఉంటే విశ్వాసం ఉండదు. చిన్న లోపమే. ఆ లోపాన్ని మనం సరిచేసుకుంటే మన జవాబు లేని ప్రార్థనకి దేవుడు ఈ సంవత్సరం నిశ్చయముగా జవాబు అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏర్పాటు నొందిన వారి జాబితాలో మనం ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాం. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, కొన్ని ప్రార్థనకి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. టైం పట్టిదా పడదు. అలాగనే జవాబు లేని ప్రార్థనలు కాదు సుమా. కొన్ని ప్రార్థనలకి ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేసిన పిల్లలు కావాలి, 25 ఏళ్ళకి ఇచ్చాడు. 100వ సంవత్సరం 25 ఏళ్ళు ఎదురు చూసాడు.
కొంతమంది చిన్నపిల్లలు ఒక ఎల్ఐసీలు కడతారు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి. అవి ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి? వాడు చదువులకి, లేకపోతే ఆడపిల్లలకు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి. అప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తారు? కడతానే ఉంటారు. అప్పుడు అవి ప్రయోజనకరంగా ఉంటాయి. మధ్యలో ఆపేస్తే ఎల్ఐసి ఆడి ప్రయోజనం, నీకు నిష్ప్రయోజనం, రూపాయి కూడా తిరిగి రాదు. కొన్ని ప్రార్థనలకి టైం పడుతుంది. ఆ టైం వరకు ఇది జవాబు లేని ప్రార్థన అని అనుకోకూడదు. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు జవాబు వచ్చింది. అప్పుడు ఇది యెహోవా వలన జరిగిన కార్యమని దేవుని మనం మనసారా స్తుతించగలుగుతాం లేదా? అందుకే ఈరోజు మనం దేని గురించి చెప్పుకున్నామంటే జవాబు లేని ప్రార్థన. మన ప్రార్థనలు అలాంటివిగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉంటున్నారు, దుఃఖపడుతున్నారు, కానీ వాళ్ళని అడిగాడు భక్తి కలిగే ఉన్నారా? ఉపవాసం ఉంటున్నారు, దుఃఖపడుతున్నారు, భక్తి చేస్తున్నారు, అయితే స్వప్రయోజనం కొరకే ఉంటున్నారా? ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లు విడుస్తున్నారు, భయభక్తులు కలిగే ఉంటున్నారా? భయంతోనే ఉంటున్నారా? లేదా భక్తితోనే ఉంటున్నారా? ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏడుస్తున్నావు, అయితే విశ్వాసంతో చేస్తున్నావా? క్రియలతో కూడిన విశ్వాసంతో చేస్తున్నావా? ఇవన్నీ పరిశీలించుకుంటే కానీ మన ప్రార్థన మన ఎదలోనికి రాకుండా ఉంటుంది. ఇవన్నీ పరిశీలించుకుంటే నీ ప్రార్థన మందిరం పైకప్పు వరకే తిరగకుండా ఉంటుంది. ఇవన్నీ నువ్వు పరిశీలించుకుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన పాపం కాకుండా కూడా ఉంటుందని బైబిల్లో రాయకూడదు. నా ప్రార్థన ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. ప్రార్థన ఏమైతే పాపం అయిపోతుంది. ఇవన్నీ కాకుండా నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అది అంగీకరింపబడేటట్లుగా నీవే చెయ్యాలి. ఆ ప్రార్థన నీకే కాదు, అందరి ప్రయోజనం కొరకు నువ్వు చేయాలి. అలా చేయకపోతే నీ ఇశ్రాయేలుకు పట్టిన గతి నీకు కూడా పడుతుంది. నువ్వు వెతుకుతున్నది ఏదో అది దొరకదు. కఠిన చిత్రాలు అయిపోతావు, హృదయం కఠినం అయిపోతుంది. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదే అని ఈ కోణంలో ఆలోచిస్తే ఎందుకు వినట్లేదు? ఇది పరిస్థితి. ఎందుకు జవాబు లేని ప్రార్థన? ఆ తరువాత ప్రార్థన చేశాడు. ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేసుకుంటున్నావు, లేచిన దగ్గర నుంచి పడుకోవేంత వరకు. మరి ప్రార్థన ఏ సమయంలో చేస్తున్నావు నాయన? నువ్వు ఏ సమయంలో అడుగుతున్నావు? అన్ని అయిపోయిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నావా? అన్నిటికంటే ముందు అడుగుతున్నావు. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు యెషయా గ్రంథంలో. ప్రయాణం తర్వాత ప్రార్థన చేశారా? ప్రయాణానికి ముందు ప్రార్థన చేశారా? ప్రయాణానికి ముందులే ప్రార్థన చేశారు, సిద్ధపడ్డారు. దేవుడు ఉపవాసం నుండి ప్రార్థన చేయగల మనం విన్నాడు. ఆ తర్వాత దేవుని కృతజ్ఞత కూడికి పెట్టుకుని కృతజ్ఞతలు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందులో ఒక సిద్ధపాటు ప్రార్థన నువ్వు చేస్తే తర్వాత ఇంకో కూడిక జరిగింది ఇంట్లో, కృతజ్ఞత కూడిక. నువ్వు కృతజ్ఞత కూడికి పెట్టుకునే ఆ టైంలో ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు అంతా అయిపోయిందిగా. అప్పుడు అనిపించింది ఈ ప్రార్థన ఏదో ముందరే పెట్టుకుంటే ఇప్పుడు కృతజ్ఞత కూడికి పెట్టుకునేవాడిని కదా. దేవునికి స్తోత్రం. ఆ తరువాత పెట్టాడు. ఆ తరువాత అంతా అయిపోయిన తర్వాత, నిండా మునిగిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత పెడితే కొన్నిసార్లు మన ప్రార్థనలు ఏమవుతాయి? విసర్జింపబడతాయి. సౌలు కూడా సమూయేలుని ప్రార్థన చేయమని అడిగాడు. చేయడానికి పనులు చేసినప్పుడు, దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు సమూయేలు వెంటబడతాడు. నా కొరకు నువ్వే వేడుకో, నా కొరకు నువ్వే వేడుకో. కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఆడు వేడుకోరు. నా పక్షాలు నువ్వే వేడుకోనైనా మేము మాత్రం ఊరి మీద పడి తిరుగుతాం, మా బతుకు మేము బతుకుతాం, నువ్వు ఉన్నావు కదా పాస్టర్గా, మా కోసం నువ్వే వేడుకో. బతిలాడుతాడు. సమూయేలు చెప్పాడు, యెహోవా నీ యొద్ద నుండి ఈ యొక్క రాజ్యాన్ని తీసి వేరొక చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనక నువ్వు లేవు. నువ్వు చేయాల్సినప్పుడు చేయమల్లా, చేయాల్సినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా. అంతా అయిపోయిన తర్వాత నా ఎంట పడుతున్నావు, నేనేం చేయగలను? ఆల్రెడీ ఆజ్ఞ బయలుదేరిపోయింది. నీ చేతిలో నుండి తీసి దేవుడు ఇంకొక చేతిలో పెట్టాడు. ఆ చేతిలో నుండి తిరిగి మళ్ళీ నీకు ఇవ్వలేడు. ఇక నువ్వు విసర్జింపబడు. సౌలు జీవితం ఏమైపోయిందండి?
చంపమని బతికినాడు చివరి దినాల్లో. 12 సంపరా బాబు, చచ్చిపోతాడు. వాళ్ళ చేతుల్లో తెచ్చాక నీ చేతుల్లో తెస్తానంటే, బాబు నువ్వు అభిషేకింపబడిన వాడు, నీ జోలికి మేము రాము, ఆ పాపాన్ని మేము మూట కట్టుకోలేమంటే అతని కత్తి మీద అతనే పడి చచ్చాడు. ఈరోజు కొంతమంది విసర్జింపబడి దిక్కుమాలను సాగులు చేస్తున్నారు. కొంతమంది దేవుడికి దూరం అయిపోయి నాస్తికులు అయిపోయి, దేవుడు లేడు ఏమి లేడు, దేవుడిని అర్థం చేసుకోవడం చేతకాక జీవితంలో విసర్జింపబడి, దేవుని యాత్రలో కూడా విసర్జింపబడి అలాంటి దిక్కుమాలిన జీవితాలు అయిపోతుంది. మనం ఆరాధించే దేవుడు ప్రార్థనలు ఆలకించి అంగీకరింప తగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేస్తున్నామండి, అది అంగీకరింపబడేటట్లుగా ప్రార్థన. ఇట్లా బైబిల్ గ్రంథంలో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను చెప్పుకుంటా పోతే చాలా చెప్పవచ్చు మీకు. ఆ ఉపమానాలను ఎందుకు చెప్తాం మీకు అంతసేపు అంటే, ఒకదాంతో చెప్పి ఎందుకు ముగించమంటే 2-3 చెప్తాం. మొత్తం చెప్తే చాలా టైం పడుతుంది. వీటన్నిటి పరిణామం, వీటన్నిటి ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ఉపవాస ప్రార్థన భక్తి కలిగి చేయాలి, భయభక్తి కలిగి చేయాలి, క్రియలతో కూడిన విశ్వాసం కలిగి చేయాలి, అంగీకరింపబడేటట్లుగా చేయాలి, సరైన సమయంలో చేయాలి. సరైన సమయంలో చేయకపోయినా దేవుని సన్నిధిలో నుండి నీవు నేను ఏమవుతామండి, విసర్జింపబడతాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలైనను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. చాలు చాలు చాలు. ఇట్లాంటి మాటలు ఇర్మియాలో అక్కడక్కడ కనపడతాయి. ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడు? యెహోవా వారితో ఇట్లా నేను, నాతో ఇట్లా నేను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ఏం చేయొద్దు అంటున్నాడు? ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేను వినాల్సి వచ్చింది, నువ్వు సేవకుడు కాబట్టి. వాళ్ళ కోసం మాత్రం ప్రార్థన చేయమా, నేను విన్ను. ఉపవాసం ఉన్నా విన్ను. దహన బలి నైవేద్యం అర్పించినా నేను వాటిని అంగీకరించాను. నువ్వు చేయమాకు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేయండి. దేవునికి స్తోత్రం. ఈ మొదటి దినాల్లో చెప్పాం ఆల్రెడీ. దైవజనుడిని చేయొద్దు అన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నాడని కాదండి, వారి ద్వారా ప్రార్థన చేయించున్నాడు. అక్కడ ఉన్న అంతరార్థం అని వారు చేస్తే వినాలనుకుంటున్నాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఆవిడేం చేయాలి? మనం ప్రార్థన చేయించుకుంటాం. దీని గురించి కూడా కొంత చెప్పుకున్నాం. గత సందర్భానుకూలంగా చెప్పుకున్నాం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించాలి. ప్రార్థన చేసేవాళ్ళు మనం కూడా ఉండాలి. కొంతమంది చేయరు, చేపిస్తారు. నువ్వు చేస్తే కదా ఎవరి చేత చేయించేది. నువ్వు చేయని వాడు ఏం చేపిస్తావు? ప్రార్థన. కాబట్టి శ్రమ కలిగిన వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది అంగీకరింపబడేటట్లుగా చేయాలి. గారడి సింహం ఉన్నాడు, కొత్త నిబంధన అపోస్తులు కానీ దేవుని వరాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని ద్రవ్యం ఇస్తాను అని అడిగాడు. ఇప్పుడు దైవజనులు ఏమన్నారు? నీ వరం నీతోనే నశించునుగా. అపవాది కుమారుడు అని కొన్ని మాటలు చెప్పి దైవజనులు అక్కడ గద్దించారు. ఘోరమైన దుష్టత్వంలో ఉన్నామని అక్కడ గద్దించారు. అప్పుడు వాడు అంటాడు, నీవే నా కొరకు అలా జరుపుకున్నట్లు ప్రార్థన చేయమని అంటాడు. నువ్వే ప్రార్థన చేయి, నేను మాత్రం కడుక్కుంటా తిరుగుతాను. నువ్వే ప్రార్థన. అర్థమవుతుందండి? ఈరోజు ఇన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. ఈ ప్రార్థనలన్నీ కూడా పాపము కాకుండా
అంగీకరింపబడకుండా జవాబు లేనివిగా ఉండటానికి గల కారణాలు మనం చూసాం. దావీదు తన కుమారుని కొరకు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కొంతమంది కొరకు చేసిన ప్రార్థన అంగీకరించాడు. అందుకే అన్నాడు, అనుకూల సమయంలో నేను నీకు ప్రార్థిస్తున్నానయ్యా అన్నాడు మూలవాక్యం. అనుకూల సమయంలో అంటే దేవునికి ఒక అనుకూల సమయం ఉంటుంది. ఆ అనుకూల సమయంలో దేవునికి అనుకూలమైన ప్రార్థన ఏమైనా ఉందని తిమోతి పత్రికలో ఉంది కదా, అందరి కొరకు ప్రార్థన చేయడం, అనుకూలమైన కార్యాలు చేస్తే దేవుడు మనసుకు కూడా అనుకూలమై ఆమేన్ అని పలుకుతాడు. మనం ఎన్నిసార్లు ఆమేన్ అని పలికినా, కలుగునుగాక అని మనం ఎన్నిసార్లు అన్నా, అక్కడ సెలవు లేకపోతే ఏది కూడా జరగదు. చాలా విషయాలు మనం విన్నాం ఇప్పటి వరకు. ఉపవాసాల గురించి ఎలా ఉండాలి, స్వప్రయోజనం కొరక, అందరి ప్రయోజనం కొరక, భయభక్తి కలిగా, భక్తి కలిగా, క్రియలతో కూడిన విశ్వాసమా, క్రియల, ఇవన్నీ విన్నాం. వాటన్నిటిని బట్టి ఒకసారి లేచి నిలబడి మనల్ని మనం పరిశీలించుకొని అనేకుల ప్రయోజనం కొరకు కొంత సమయం ప్రార్థన చేద్దాం. పాత నిబంధనలో ఉన్న వాళ్ళు, పాత నిబంధనలో ఉన్న మన పితరులు అనేకుల ప్రయోజనం కొరకు ప్రార్థన చేశారు. అనేకుల ప్రయోజనం కొరకు ప్రార్థన చేశారు. మనం కూడా అనేకుల ప్రయోజనం కొరకు కొంత సమయం భయభక్తి కలిగి ఉపవాసం నుండి కన్నీరు విడిచి అంగీకరింపబడినట్లుగా క్రియలతో కూడిన విశ్వాసంతో మిళితమైన విశ్వాస సహితమైన ప్రార్థన, అనుకూలమైన ప్రార్థన, అర్హత కలిగిన ప్రార్థన, యోగ్యత కలిగిన ప్రార్థన, పరలోకము వెళ్ళగలిగిన ప్రార్థన, అంగీకరింపబడే ప్రార్థన, తగిన సమయంలో చేసే ప్రార్థన మనం చేసి విసర్జింపబడకుండా, జవాబు లేని ప్రార్థనలుగా ఉండకుండా ఉన్నట్లుగా కొంత సమయం దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థన.